కామారెడ్డి పట్టణంలోని పంచముఖ హనుమాన్ కాలనీ నందు 25 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు కామారెడ్డి పట్టణ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథులు డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ ఇలియాస్, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ డివిజన్లో ఒకేసారి కాల్వల నిర్మాణం కోసం 25 లక్షలతో శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. షబీర్ అలీ గారు భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఇక్కడి ప్రజలు వారి ఇబ్బందులను షబీర్ అలీ గారి దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించి నిధులను విడుదల చేయించారన్నారు. షబీర్ అలీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కామారెడ్డి పట్టణ రూపురేఖలు మారిపోతుందని అన్నారు. అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని తెలిపారు. 48 వార్డు అలాగే పక్కకి మనకి 41 వార్డు కూడా ఉంది. మరి ఇద్దరికి సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మొన్న ఫ్లడ్స్ అనేవి బాగా వర్షాలతోటి చాలా వరకు కామారెడ్డి పట్టణంలో ప్రతి ఒక్క వార్డులో కూడా చాలా వరకు డ్యామేజెస్ జరగడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ సార్ గారు వెంటనే కామారెడ్డికి వచ్చి ప్రతి ఒక్క గల్లీలా పరిశీలించి చూడడం జరిగింది. మా మున్సిపల్ సిబ్బందికి కూడా టోటల్ ఫ్లడ్ ఎస్టిమేషన్ వేయమన్నారు. మా ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ సార్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి దగ్గర మనిషి కాబట్టి మరి సార్ ఒకటే విషయం చెప్పారు, తొందరగా ఈ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ అనే దానికి ఎస్టిమేషన్ వేపియండి అమ్మ. మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గర నుంచి తొందరగానే ఈ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ తీసుకొని వద్దామని చెప్పడంతో మరి ఇప్పటి వరకు కూడా ఎస్టిమేషన్ వేపియడం జరిగింది. దాదాపుగా 5 crores వరకు కూడా డ్యామేజ్ అయ్యింది కామారెడ్డి పట్టణంలో. టోటల్ వార్డ్స్లలో రోడ్స్, డ్రైన్స్ అండ్ కల్వర్ట్స్ అన్నీ చూసుకుంటూ పోతుంటే అన్నీ కూడా ఎస్టిమేషన్లో 5 crores అయింది. మరి మా ప్రభుత్వ సలహాదారులకి ఆ ఎస్టిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి త్వరలోనే ఆ అమౌంట్ను కూడా మనకి శాంక్షన్ చేయించి వర్క్స్ కూడా స్టార్ట్ చేపిస్తారని చెప్పారు. దానిలో భాగంగానే ఈరోజు 48 వార్డులో మరి ఈ కల్వర్ట్ చాలా ప్రాబ్లం అవుతుంది పంచముఖ హనుమాన్ టెంపుల్ దగ్గర. ఎప్పుడు కూడా గత 10 ఏళ్ల నుంచి కూడా ఎవరు కూడా పట్టించుకోకపోతే ప్రజలందరూ కూడా మా ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ సార్ దృష్టికి తీసుకొని రాగానే వెంటనే ఇక్కడికి వచ్చి స్పందించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి పిలిపించుకొని మాట్లాడి మరి వచ్చి కూడా 3-4 days కూడా కాలేదు. మరి ఈరోజు మా యూత్ లీడర్ అయిన మా షబీర్ అలీ సార్ గారి కుమారుడైన ఇలియాస్ అన్న గారితో మరి ఒక వర్క్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మా ప్రతి తోటి కౌన్సిలర్స్ అలాగే కాంగ్రెస్ నాయకులు ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇది కూడా త్వరలోనే కంప్లీట్ చేసుకొని మా ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ సార్ తోటే ఇనాగ్రేషన్ చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడ ఈ ప్రోగ్రాంకి అందరూ కూడా విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అకాల వర్షానికి కామారెడ్డి చాలా ప్రాంతాలు జలమయం కావడం జరిగింది. దాంట్లో భాగంగా మరి బతుకమ్మకుంట ఈ పంచముఖ హనుమాన్ టెంపుల్ ఏరియాలో కొంచెం వర్షం పడ్డా కానీ మరి పైనుండి దేవునిపల్లి, టేక్రాల్ కాలేజీ ఆ ఏరియా నుండి ఇక్కడ వచ్చి ఇళ్లలో నీళ్లు రావడం ఆనవాయితీలాగా అయిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రియతమ నాయకులు అన్నగారు షబీర్ అలీ గారు వచ్చినప్పుడు మరి చెప్పంగానే ఇక్కడికి విచ్చేసి మరి ఇక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఆర్డబ్ల్యూసీ వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్లీగా శాంక్షన్ చేసినందుకు కామారెడ్డి పట్టణ ప్రజల తరఫున మరియు 48-41 వార్డు ప్రజల తరఫున అన్నగారికి పేరున నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. 15 లక్షల నుండి 20 లక్షల వరకుని మరి ఇమీడియట్ శాంక్షన్ చేయించిన ఘనత షబీర్ అలీ గారు. మరి ఈరోజు దానికి ప్రారంభోత్సవానికి విచ్చేసిన మా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ ఇలియాస్ గారు, అలాగే కామారెడ్డి పురపాలక సంఘ చైర్పర్సన్ సోదరిమణి ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి గారు, వార్డు కౌన్సిలర్లు మరియు అన్వర్ అహ్మద్ గారు, కాళ్ళ గణేష్ గారు, అలాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పల్ల రాజు గారు, అలాగే మున్సిపల్ కౌన్సిలర్సు రాజు నాయక్ గారు, అలాగే అన్వర్ భాయ్ చెప్పిన మమతా గారు, కన్నయ్య గారు, పాత శివకృష్ణమూర్తి గారు, ఇంకా వంశీ గారు,
షేరు గారు, మరి యూత్ కాంగ్రెస్ మరియు అన్ని వాళ్ళ మాజీ కౌన్సిలర్స్ అందరికీ పేరు పేరున మరి నేను నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా గంప ప్రసాద్ గారు అలాగే ఇంకా ఇతర పెద్దలందరికీ, ఇతర నాయకులందరికీ, పంపర్ లక్ష్మణ్ గారు నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తూ, మరి గౌరవనీయులు మన షబ్బీర్ అలీ గారు ఎప్పుడు కామారెడ్డి వచ్చినా కామారెడ్డి ప్రాంత అభివృద్ధి కోసం, కామారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం, మరి పేద ప్రజల అభ్యున్నతి కోసం మరి ముఖ్యమంత్రి గారితో చర్చించి కామారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి కృషి చేస్తున్నారు. దానికి మనందరం కామారెడ్డి పురపాలక సంఘంలో ఉన్న మన కౌన్సిలర్స్ కానీ, మన కాంగ్రెస్ నాయకులు కానీ, పట్టణ అధ్యక్షుడు, బ్లాక్ అధ్యక్షుడు, గ్రామ అధ్యక్షులు, మన వార్డు అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు కూడా దానికి షబ్బీర్ అలీ గారికి కామారెడ్డి పట్టణం తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ గారికి, అన్నిటికన్నా ముఖ్యమైన మా అన్నగారు షబ్బీర్ అలీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను.